హాయ్ అండి. వెల్కమ్ టు భవానీ కిచెన్. నేను మీ భవానీ. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ అరిసెలు. ఇది మన పెళ్ళిళ్ళకి అన్నిటికీ మనకు ట్రెడిషనల్ ఐటెం. ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం బియ్యాన్ని నానబెట్టి ఉంచుకోవాలి. ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇవి రేషన్ బియ్యం ఇవి. ఇప్పుడు ఇవి తడి లేకుండా ఒక క్లాత్ మీద మనం ఆరబెట్టుకుందాం. మరీ పొడిబారకుండా కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. ఇవన్నీ క్లాత్ మీద ఆరబెట్టుకుందాం. మనకు బియ్యం ఎంత బాగా నానితే అరిసెలు ఏమైనా అంత బాగా వస్తాయి. మనకి నైట్ ఎంత నానినా పర్వాలేదండి, చాలా బాగా వస్తాయి. 1/2 కేజీ బెల్లానికి 1/2 కేజీ బియ్యం పడతాయి. అరిసెలకి సమాన క్వాంటిటీ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని పొయ్యి మీద పాకం పెట్టుకోవాలి. మనకు పాకం అనేది బాగా మరిగాలండి. కొద్దిగా నీళ్ళు పోసి పాకం వస్తే కాదు. ఇప్పుడు చూసారా, ఇది ముద్దలాగా రావాలి. మనం చేతితో పట్టుకుంటే మనకి ఇలా ఉండలాగా అయిపోవాలి. మనకి అరిసెల పాకం అనేది వచ్చేసింది. ఈ క్వాంటిటీ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా చూపించిన బియ్యాన్ని మనం పిండి చేసి పెట్టుకోవాలి మెత్తగానే. ఇప్పుడు ఈ అరిసెల పాకంలోని ఈ పిండి అంతా వేసి కలుపుతూ ఉండాలి. మనకి ఉండలు అనేవి కట్టకుండా నిదానంగా కలపాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేయాలి. చూసారా, ఇది అలా కలుపుతూనే ఉండాలి, ఉండలు లేకుండానే. మనకి మరీ ఎక్కువ పిండి వేసినా కూడా అరిసెలు అనేవి బాగా రావు. మనకి కొద్దిగా లూజ్గానే ఉండాలి. చూసారా, ఇది ఇంకొంచెం పిండి పడుతుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మనం మూత పెట్టి ఉంచాలి. మళ్ళీ చల్లారిపోకుండా మనం ఎక్కువ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి. సరే, ఇది కలిపేసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అరిసెలు వేయడం చూద్దాం. నేను పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ వేసాను. ఇప్పుడు ఒక తపాలు తీసుకుని దాని మీద నువ్వులు చల్లుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పిండిని మనం అరిసెల్లా ఒత్తుకుందాం. ఇప్పుడు పైన కూడా అరిసె కొద్దిగా నువ్వుపప్పు జల్లుకుందాం. ఇలా జల్లిన తర్వాత మనం ఆయిల్లో వేసుకుందాం. మనం ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. నేను నువ్వుపప్పు అనేది వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ముందుగా నువ్వులు తపాలకి ఆయిల్ రాసుకొని నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ అది చేసి పెట్టుకోవాలి ఆ మిశ్రమాన్ని. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నువ్వులు వేసుకుందాం పైన. నేను ప్లెయిన్వి చేశాను, నువ్వులవి వేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్లో నెమ్మదిగా వేసుకోవాలి. ఇది నువ్వు ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది. మనం బూరెలు తీస్తాం కదా, 2 సట్రాలు తీసుకొని అది గట్టిగా మనం ప్రెస్ చేయాలి. ఆయిల్ అంతా బయటకు వచ్చేయాలి. అప్పుడే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా, ఇదంతా బాగా వచ్చాయో. అరిసెలు అనేవి రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.